వెల్కమ్ టు 5D మీడియా ప్రజాగళం. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్నాం. 2024లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనే విషయాన్ని ఇక్కడ ఓటర్లను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాబాయ్, మీ పేరు? మేడిచెర్ల సుబ్రహ్మణ్యం. ఏం చేస్తారండి? నేను డ్రైవర్ని. కానీ రోడ్లు బాగా వేయించాలి. రోడ్లు వేయించి మనం సుఖపడతారు చాలామంది. అంటే ఆల్రెడీ తెలంగాణలో ఎలక్షన్ జరిగిపోయింది కదా, అక్కడ సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని చెప్పినా సరే అక్కడ ప్రజలు వ్యతిరేకించారు కాంగ్రెస్ని. అయితే మేము వైఎస్ఆర్ మెయిన్, తెలుగుదేశం కాదు, మాది వైఎస్ఆర్. అది అంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అభివృద్ధి ఏం జరగలేదు. రోడ్లు అంటే మాత్రం వేయలేదు. అంటే నిత్యావసర ధరలు కూడా పెరిగిపోయినాయి అన్నారు. పెరుగుతాయి మామూలు అండి, ఎవరు వచ్చినా అంతే. ఏమండి, నేను 70 సంవత్సరాలు నాకు. అయితే ఇప్పుడు మరి 10 లీటర్ల ఆయిల్ 3 రూపాయలు డీజిల్ ఆయిల్ మాకు బస్సులు ఉంది. ఇప్పుడు బస్సుకి ఎంటర్ కూడా పనిచేయనంత ఇది అయిపోయాం, లేబర్ వాళ్ళం అయిపోయాం. దానికి ఏమంటాడు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందంటారా? పర్లేదు, బాగానే ఉందండి. అంటే కిష్టలేని బాగుంటలేదని ఎక్కడ ఉన్నా గొడవ అయ్యి. సార్ చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? ఇప్పుడున్న ప్రభుత్వం ఉండకూడదు అంతే. ఎందుకని అంటే జగన్ బాగానే అభివృద్ధి చేస్తున్నారు చూస్తున్నాం కదా, రోడ్లు ఎక్కడ చచ్చిపోతుందో తెలియట్లేదు. ఆ రోడ్లు అలాగ ఉన్నాయి. ఎక్కడ చూస్తున్నా బట్టన్ నొక్కితే సరిపోదు, రోడ్లు వేసుకుని బట్టన్ నొక్కోవాలి. అది అభివృద్ధి ఏం జరగల. నీళ్ళు ఎంప్లాయ్మెంట్ లేదు, ఉపాధి లేదు, శాండ్. అంటే మరి ఎన్ని మనకి జరగాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అవన్నీ మేము చెప్పాం, ఈ ప్రభుత్వం ఉండకూడదని చెప్తాం కదా, అంతే. అంతవరకే. ఎవరు వచ్చినా పర్లేదు, ఎంత దారుణంగా ఎవరు చేయరు కదా. అన్న చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? వచ్చే ఎన్నికల్లో అయితే కనుక మన జగన్ గారు మళ్ళీ వస్తేనే మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. కాకపోతే ఒకటి ఆ ఇసుకలోనూ కొద్దిగా ఆయన కూడా ఆలోచించి చెయ్యాలి. మేమైతే డ్రైవర్లము, ఆ రోడ్ ట్యాక్స్లో కొద్దిగా రోడ్లు కూడా కొద్దిగా చూసి చెయ్యాలని అనుకుంటున్నాము. ఈసారి కూడా మళ్ళీ పక్క ఆయనే రావాలని మేము కూడా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ట్యాక్స్లు పెంచేశారు ప్రతిదీ కూడా అని చెప్పేసి అంటారు. పెంచేశారంటే అది పెంచేశారు అనుకున్న వాళ్ళకి పెంచేశారు, కొంతమంది ప్లస్ అయిన వాళ్ళు ప్లస్ అయ్యారండి. అది ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి కొద్దిగా అటు ఇటు కవర్ చేస్తున్నారు ఆయన. అది అంటే వచ్చే ఎన్నికల్లో మరలా సీఎంకి ఎవరు రావాలనుకుంటున్నారు? మళ్ళీ జగన్ గారే రావాలి. అన్న చెప్పండి, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? అంటే 100% నారా చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు. ఆయన సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, కొంచెం ముందుకు వెళ్తానే బాగుంటుంది. మాలాంటి వాళ్ళు పనిచేసుకున్న వాళ్ళు, ఆటో డ్రైవర్లో యూత్ ఉద్యోగాలు ఇచ్చా, అభివృద్ధి ఇచ్చా అన్నీ కూడా ఆయన రావాలని. అంటే ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్నాము, సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చెప్పేసి మద్యపాన నిషేధం చేయలేదు, సంక్షేమ పథకాలను చేసి జనాలు సోమపోతులు చేసేస్తున్నారు. నెల వచ్చేటప్పటికి అమ్మ 1వ తారీఖు అని చెప్పేసి ఉంది కదా మనకి, అలాగా 1వ తారీఖు వచ్చేప్పటికి ఇంటి ఎత్తి కట్టి కరెంటు బిల్లు కట్టి కష్టపడి టెన్షన్ తోటి జనాల్లో పనులకి వెళ్ళేటోళ్ళు, ఎక్కడ పని ఉంటుందని ఎత్తుక్కొని వెళ్ళేటోళ్ళు. ఇప్పుడు అలా లేదు. 1వ తారీఖు వస్తే పెన్షన్ వస్తుంది, సంవత్సరంలో ఒకసారి చేయి వస్తా, డబ్బులు పడుతున్నాయి. ఉచిత పథకాలు ఏం పడతాయో వాటికి బానిస చేస్తాడు, బానిస సోమపోతులు చేస్తాడు. ఉచిత పథకాలు ఇవ్వాలి, విద్య, వైద్యం, చదువు, అదే ఇవి ఉచితంగా ఇవ్వాలి. ఇంకేది ఉచితం అవసరం లేదు. ఇచ్చి చిటికంత ఇచ్చి కొండంత లాగేస్తున్నాడు ఆయన. అది ఇప్పుడు ప్యాసింజర్ ఆటోలు 10,000 వేస్తున్నాడు ఆయన. వాళ్ళే తిడుతున్నారు, తీసుకున్న వాళ్ళే తిడుతున్నారు. 10,000 వేస్తున్నాడు. నెల వచ్చిన సంవత్సరం తిరిగేవాడికి 20,000 ఫైన్లు, బేక్ ఇన్స్పెక్టర్లు వాళ్ళే పట్టించుకొని ఎక్కడెక్కడ డబ్బులు లాగేస్తున్నారు అని చెప్పేసి అడ్డంగా లాగేస్తున్నారు, వాళ్ళే తిడుతున్నారు. మాకు ఎలాగే లేదు. అదే అంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఖచ్చితంగా నారా చంద్రబాబు రావాలా, ఆయన వస్తేనే కరెక్ట్ అండి రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చాలా వెనకబడిపోయింది. ఇప్పటికీ ఈయన 4 పరిపాలనలోనే చాలా వెనకబడిపోయింది. ముందుకు తీసుకెళ్ళాలని ఆయన సముద్రం. తమ్ముడు, వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? జగన్ సీఎం అవుతారు. ఎందుకు జగన్ కోరుకుంటున్నారు? మామూలుగా బాగా చేస్తున్నారు ఇప్పుడు అని. జగన్ వచ్చిన తర్వాత అన్ని విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి అని చెప్పేసి అంటున్నారు. లేదు, నాకైతే జగన్ వస్తాడు. అన్న చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారని మీ ఒపీనియన్? చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు మరలా? అదే ఆయన మీద ఉంది గాలి అంతాను. అంటే ఆల్రెడీ 14 సంవత్సరాలు చేశారు కదా. చేశారు, అయినా ఆయనే కావాలి జనాలకి. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన బాగాలేదంటారా? పెద్ద బాగాలేదు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము, అభివృద్ధి చేస్తాము, ఏమి ఇచ్చినా సరే అన్ని దారుణంగా ఉంటున్నాయి.
ఇచ్చిన ఫలితం లేదు దాన్ని. చెప్పండి, ఆల్రెడీ తెలంగాణలో ఎలక్షన్ అయిపోయింది. అక్కడ కేసీఆర్ని దించేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీఎం అయ్యాడు. మరి ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే నెంబర్ 1 నాకు చూసుకోక్కర్లేదు. నాకు చంద్రబాబు నాయుడు తిరిగి ఉండదు. ఆయనే చేసాడు అంతానే. ఇంక సమస్య లేదండి. చంద్రబాబు, లోకేష్ బాబు కానీ బాలయ్య బాబు కానీ వచ్చిన భయం ఏమీ లేదు అసలు. ఆయన చేసాడు కాబట్టి ఆయనే రావాలి. అంటే ఇప్పుడు జగన్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కానీ సంక్షేమ పథకం జగన్ చేస్తున్నాడు. ఉన్న వాళ్ళు చేయని వరకు కదండి. జగన్ బాగానే చేస్తున్నాడు. పాపం చేయొద్దా అంటలేదు. అమ్మ ఒడి మొత్తం అన్నీ ఇచ్చాడు. ఇవ్వ అంటలేదు. మిగతా ఉన్న వాళ్ళు చేయరు కదా. ఈయన పేరు పోగొడతానికి అలా అయిందండి. వాళ్ళు ఎవరు వచ్చినా మనకి ఏం చూసేది లేదు. ఇంకా అన్నా కదండి, వాళ్ళు కొట్టుకోవడం తప్పించి ఏమీ లేదు. ఎవరైనా బాగోవాలి. బాబాయ్ చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు? జగన్ జగన్. ఎందుకు మళ్ళీ జగన్ కావాలనుకుంటున్నారు? జనాలు అందులో అభిప్రాయం ఉందండి, దాన్ని బట్టి అన్నాను. అది మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడంటే మరి అన్ని బాగా చేసుకొస్తున్నాం రాష్ట్రాన్ని అన్ని లక్షల్లో అనుకుంటున్నామండి. అది పెద్ద ఏం తెలియదు, ఏదో యాక్షన్ పని వాళ్ళు. చెప్పండి, రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? కాన్ఫిడెంట్ అంటే ఇప్పుడు పథకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఆడవాళ్ళకి 18,000 వేస్తున్నారు. అది వేస్ట్. వాహన మిత్ర ఏదో అని వేస్తున్నారు. అది వేస్ట్. రోడ్డు ఒక్కడ పట్టించుకోవట్లేదు. రోడ్డు వెళ్తుంటే యాక్సిడెంట్, ఎప్పుడు యాక్సిడెంట్, ఆటో వేసుకు వెళ్తుంటే ఎప్పుడు పడిపోతామా అన్నట్టుగా ఉంది. అసలు బాగోలేదు పరిస్థితి. అభివృద్ధి లేదు. ఆ జనాలకి ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు పంటలు మొత్తం నాశనం అయిపోయినాయి. వ్యవసాయం అసలు ఎందుకు పని చేయడం? చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మాకు పాలకులు అయితే నిమ్మల రామానాయుడు గారు కంపం. ఇంకా తిరగలేదు. ఇంకా మళ్ళీ ఆయనే గెలుస్తారు. మళ్ళీ ఆయనే రామానాయుడు గారు తిరగలేదు. ఇంకా సార్, ఆల్రెడీ తెలంగాణలో ఎలక్షన్ జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి అదే వరవడి ఇక్కడ కూడా వస్తుంది. దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం మారుతుంది. ఇక్కడ ప్రజలు 5 సంవత్సరాల నుంచి చాలా అవసరం పడుతున్నారు. ప్రభుత్వం మారాలి. మారితేనే అభివృద్ధి. పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా ఇది ప్రభుత్వం మారితేనే మంచి జరుగుద్ది. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాలు అని చెప్పేసి ప్రవేశపెట్టి నవరత్నాలు ఓట్లు ప్రభుత్వం సొమ్ముతోటి ఓట్లు కొనుక్కోవడమే తప్ప ఎవరికి దేనికి ఉపయోగం లేదు. ఏదో కొద్దిమందికి ఉపయోగపడుతుంది తప్ప సాధారణ జనానికి ఏమి ఉపయోగపడాలి. అది ప్రభుత్వం అయితే మారాలి.